వెల్కమ్ టు హెచ్ఐపి. నా పేరు వచ్చేసి మహేష్ సార్ అండి. మనకు ప్రాబ్లంలో వచ్చేసి ఇప్పుడు 52 పవర్ ఆఫ్ 120 ఫ్యాక్టోరియల్ నందు ఒకట్ల స్థానం విలువను కనుగొనుము. పవర్ ఆఫ్ 120 ఫ్యాక్టోరియల్ నందు ఒకట్ల స్థానం విలువను కనుగొనుము అంటున్నాడు. 52 పవర్ ఆఫ్ 120 ఫ్యాక్టోరియల్ నందు ఒకట్ల స్థానం విలువను కనుగొనుము అంటే 52 పవర్ ఆఫ్ 120 ఫ్యాక్టోరియల్ అన్నాను. 120 ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పటికే కానీ 120 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఫ్యాక్టోరియల్ అని మనం అన్నీ రాసుకుంటా 120 ఇంటూ 119 ఇంటూ 118 ఇంటూ అన్నీ రాసుకుంటా కూర్చోకూడదు. ఎప్పటికే ప్రాబ్లము 5 ఫ్యాక్టోరియల్ కానీ 5 ఫ్యాక్టోరియల్ కంటే ఎక్కువగా ఇచ్చినప్పుడు దాని విలువ అనేది సున్నాకు సమానం అన్నమాట. దాని విలువ ఎంతకు సమానం అవుతుంది? సున్నాకు సమానం అవుతుంది. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఆర్ 5 మోర్ దాన్ 5 ఫ్యాక్టోరియల్ అనమాట. దెన్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 0 అనమాట. అంటే ఇప్పుడు 120 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అనమాట. 120 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఎందుకంటే 5 ఫ్యాక్టోరియల్ మోర్ దాన్ 5 ఫ్యాక్టోరియల్, దెన్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాను? 0. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇవ్వని, 6 ఫ్యాక్టోరియల్ ఇవ్వని, 7 ఫ్యాక్టోరియల్ ఇవ్వని, 8 ఫ్యాక్టోరియల్ ఇవ్వని, 9 ఫ్యాక్టోరియల్ ఇచ్చిన, 10 ఫ్యాక్టోరియల్ మోర్ దాన్ అనమాట. మోర్ దాన్ 5 ఫ్యాక్టోరియల్ ఉంటే ఎప్పటికే కానీ ఆన్సర్ ఏం తీసుకోవాలి? 0 అనమాట. ఆన్సర్ 0 ఉన్నప్పుడు దెన్ ద పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను? పవర్ 4 అనమాట. అంటే 52 పవర్ 4 అనమాట. ఆన్సర్ ఏంటి? 52 పవర్ 4. 52 పవర్ 4 అంటే ఏమవుతుంది? 2 పవర్ 4 అనమాట. 2 పవర్ 4 అంటే 2ను ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అనమాట. 2 2 జా 4, 2 2 జా 4, 4 4 జా ఎంత అవుతుంది? 16. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అనమాట. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే మోర్ దాన్ 5 ఫ్యాక్టోరియల్ అనమాట. అంటే ఇంత ముందుకు ప్రాబ్లంలో ఓన్లీ 4 ఫ్యాక్టోరియల్ వరకు ఉంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఉంటే 0 ఉన్నప్పుడు దాని ఆన్సర్ ఏం తీసుకోమని చెప్పాను? పవర్ 4గా తీసుకోమని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి ఎంత? 52 ఉంది. 52 పవర్ ఆఫ్ 120 ఫ్యాక్టోరియల్. 120 ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ అంటే కూడా దాని యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 0నే అవుతుంది. ఆ రిమైండర్ అనేది ఏమవుతుంది? 0 అనమాట. 0 వచ్చింది అంటే దాన్ని ఏం తీసుకోవాలి? 4గా తీసుకోవాలి. అంటే 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6 అనమాట. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6 అనమాట. 200 నుంచి 800 వరకు 200 నుంచి 800 వరకు 4 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటాడు. 200 నుంచి 800 వరకు 4 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. 200 నుంచి 800 వరకు 4 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని? హౌ మెనీ నెంబర్స్ అనమాట. హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ ఏమవుతుంది? 200 to 800 అనమాట. విచ్ ఆర్ డివిజబుల్ బై 4 అనమాట. విచ్ ఆర్ డివిజబుల్ బై 4 అంటే హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 200 to 800 విచ్ ఆర్ డివిజబుల్ బై 4. ఇప్పుడు 200 నుంచి 800 అనమాట. 200 నుంచి 800 వరకు 4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? హౌ మెనీ నెంబర్స్ అనమాట. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 200 to 800 విచ్ ఆర్ డివిజబుల్ బై 4 అనమాట. విచ్ ఆర్ డివిజబుల్ బై 4. ఇప్పుడు 200 నుంచి 800 వరకు ఎన్ని సంఖ్యలు 4 చేత భాగించబడతాయి అంటే ఫస్ట్ 200ను 4 చేత డివిజబుల్ చేయాలి. 4 1లు, 4 5లు, 4 0, 4 5 జా 40. తర్వాత నెక్స్ట్ లాస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత? 800. 4 చేత డివిజబుల్ అయ్యే సంఖ్యలు అన్నప్పుడు ఏమవుతుంది? 4 1లు, 4 1 జా 4 2 జా. అంటే 4 చేత మల్టిప్లై చేసే ఫస్ట్ నెంబర్ ఎంత? 50. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 200 అనమాట. అంటే 50 200 అనమాట.
అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత ఉంది 50 ఉంది, లాస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత ఉంది 200 అనమాట. అన్నప్పుడు 4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1 అనమాట. లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1 అనమాట. 200 మైనస్ 50 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 150 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 151 అనమాట. 151 అంటే 200 నుంచి 800 వరకు 4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే ఏమవుతుంది? 151 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ కౌంటింగ్ నెంబర్స్ అనేది ఫస్ట్ ఇప్పుడు 300 టు 700 వరకు ఎన్ని అంకెలు కలవు అంటాడు. ఎన్ని సంఖ్యలు కలవు? 300 నుంచి 700 వరకు ఎన్ని సంఖ్యలు కలవు అంటే 300 నుంచి 700 వరకు ఎన్ని సంఖ్యలు కలవు అంటే ఏమవుతుంది? ఇక్కడ 300 టు 700 అనమాట. 300 టు 700 అన్నప్పుడు ఏమవుతుంది? 700 ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 300. లాస్ట్ నెంబర్ ఎంత? 700. లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1 అనమాట. 700 మైనస్ 300 300 నుంచి 700 వరకు ఎన్ని సంఖ్యలు కలవు అన్నాడు. 300 నుంచి 700 వరకు ఎన్ని సంఖ్యలు కలవు? 300 నుంచి 700 వరకు ఎన్ని సంఖ్యలు కలవు అన్నప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చినాడు? 300. లాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చినాడు? 700. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ అనమాట. ఫ్రమ్ 300 టు 700 అన్నాడు. 300 టు 700 ఎన్ని సంఖ్యలు కలవు అన్నప్పుడు ఏమవుతుంది? లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1 అనమాట. ఎంత? 400 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 401 అనమాట. ఆన్సర్ ఏంటి? 401 అనమాట. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో వచ్చేసి ఇదే క్వశ్చన్ వచ్చేసి 400 టు 1200 వరకు 3,4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? 3,4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. అంటే 400 నుంచి 1200 వరకు 3,4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే ఈ 400 టు 1200 అనమాట. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 400. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 1200. 3,4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే ఫస్ట్ 3,4 యొక్క కాసాగు కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 3,4 అనమాట. ఎల్సిఎం ఆఫ్ 3,4 అనమాట. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 400 టు 1200 విచ్ ఆర్ డివిజబుల్ బై 3,4 అనమాట. విచ్ ఆర్ డివిజబుల్ బై 3,4. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 3,4 ఎల్సిఎం ఆఫ్ 3,4 ఎల్సిఎం ఆఫ్ 3,4 అంటే ఏమవుతుంది? ఇక్కడ 3,4 అంటే 3 4 జా ఎంత అవుతుంది? 12. ఎల్సిఎం ఆఫ్ 3,4 అనేటువంటి ఏంటివి? 3,4 అనేటువంటివి కోప్రైమ్ నెంబర్స్ అనమాట. ఏంటివి? పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క కాసాగు దేనికి సమానమవుతుంది? వాటి లబ్ధానికి సమానమవుతుంది. అంటే 3,4 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12. డైరెక్ట్గా మనం ఏం చెక్ చేసుకోవాలి? 12 చేత భాగించాలి. పన్నెండు 1 12, 12 మూళ్ళు 36, 12 మూళ్ళు 36. ఎప్పటికే కానీ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ కాలేదు అంటే ఇచ్చిన వాల్యూకు +1 యాడ్ చేసుకోవాలి. 33 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 34 అనమాట. ఎందుకంటే మనకు 400 నుంచి 1200 వరకు అన్నాడు. 400 నుంచి 1200 వరకు అన్నప్పుడు 400 తర్వాత వచ్చే నెంబరు 12 చేత భాగించబడే విలువను తీసుకోవాలి. అంటే డివిజబుల్ బై 12 అనమాట. 400/12 అన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 12 3 12 3 అంటే మనకి ఎంత అవుతుంది? ఇక్కడ 396 అనమాట. అంటే 396 అనేది 400 బిలో నెంబర్. మనకు ఆఫ్టర్ నెంబర్ అన్నప్పుడు మనకి ఏం తీసుకోవాలి? 33 + 1 ఈజ్ ఈక్వల్ టు 34 అనమాట. 12 1 0 0 అనమాట.
అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత ఉంది 34, లాస్ట్ నెంబర్ ఇచ్చేసి ఎంత ఉంది 100. అంటే ఫస్ట్ నెంబరు 34, లాస్ట్ నెంబర్ 100 అన్నప్పుడు హౌ మెనీ నెంబర్స్ అంటే మనకు ఆన్సర్ ఏంటి? లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1. 100 మైనస్ 34 ఏమవుతుంది? 100 మైనస్ 34 అంటే 66 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 67 అనమాట. అంటే 400 to 1200 అనమాట. 400 to 1200 400 నుండి 1200 వరకు 3,4ల చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే మనకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి? 67 అనమాట. ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎందుకంటే ఎస్ఐ లెవెల్లో కానీ కానిస్టేబుల్ లెవెల్లో కానీ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ లెవెల్లో కానీ, ఎందుకంటే ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ కానీ ఎఫ్ఆర్ఓ కానీ 100 మార్క్స్ అనేది మ్యాథమెటిక్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మొత్తం 100 మార్క్స్లో చెప్పాను కదా మీకు 20 మార్క్స్ అనమాట. 15 to 20 మార్క్స్ మాత్రమే అర్థమెటిక్ ఉంటుంది. మిగతాది అంతా మనకు ట్రిగనామెట్రీ కానీ మెన్సురేషన్ కానీ జామెట్రీ కానీ స్టాటిస్టిక్స్ కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది మనకు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎఫ్ఆర్ఓలో ఇస్తున్నాడు. అంటే ఎవరైతే మ్యాథమెటిక్స్ మీద పట్టు ఉంటుందో వాళ్లకు మాత్రమే జాబ్ కొట్టడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు హెచ్ఐపి ఇన్స్టిట్యూట్లో మీరు ఎవరినన్నా కనుక్కోండి, ప్యూర్ మ్యాథమెటిక్స్ అనేది ప్యూర్ మ్యాథమెటిక్సే కాదు, మ్యాథమెటిక్స్ కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మూడిటికి ఒకటిని మించి ఒకటి చెప్పే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీస్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చెప్పే టీచింగ్ను పర్ఫెక్ట్గా విని అందరూ దీన్ని యూజ్ చేసుకుంటారని మరీ కోరుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను.